ఎక్కడలోనే కాదు మన దేశంలోనే ఫేమస్ టూరిస్ట్ ప్లేస్గా మారిన ఈ రాక్ గార్డెన్ని ఒకప్పుడు నెక్ చాంద్ సైని అనే ఒక గవర్నమెంట్ అఫీషియల్ 1957లో సీక్రెట్గా తయారు చేయడం ప్రారంభించాడు అనే విషయం తెలుసుకుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. తనకున్న క్రియేటివిటీని, తన డెడికేషన్ని ఈ బొమ్మల్లో చూడొచ్చు. ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఈయన ఈ రాక్ గార్డెన్ని కట్టడం మొదలుపెట్టాడు. తన జాబ్ అయిపోయిన తర్వాత ఫ్రీ టైంలో ఎక్కడెక్కడి నుంచో ఇలా బర్డ్స్, యానిమల్స్ రూపంలో ఉన్న షేప్స్ని, పనికిరాని వ్యర్థాలని తీసుకొచ్చేసి ఇలా అందమైన శిల్పాలుగా మలిచేవాడు. ఆ తర్వాత వచ్చిన పాలకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఇది చాలా అందంగా ఉందని రాను వాటిని డెవలప్ చేయడం మొదలుపెట్టారు. అందుకే ఇప్పుడు మనకి ఇలాంటి అందమైన రాక్ గార్డెన్ లభించిందని చెప్పొచ్చు.